వీరాంజనేయ స్వామిని నిండుగా తరించిన కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. బుధవారం తుర్కి మండలం ధర్మవరం గ్రామంలో వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఊరంతా పండుగల భక్తులు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి తమ కోర్కెలను తీర్చాలని వేడుకున్నారు. గుడి అభివృద్ధి కమిటీకి విచ్చేసిన ప్రజానికానికి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం స్వామివారిని గానా భజంత్రీలతో ఊరంతా ఊరేగించగా భక్తులు స్వామిని తరించుకొని తమ మొక్కుబళ్లను సమర్పించుకున్నారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగటానికి గ్రామ పెద్దలు దాతలు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఉన్నం కోటయ్య, ఉన్నం లక్ష్మయ్య, ఉన్నం వీరస్వామి, ఉన్నం హనుమంతరావు, శ్రీరామ్ వెంకటేశ్వర్లు కృషి చేశారు. వీరాంజనేయ స్వామి అన్నదాన నిమిత్తంగా 50 రూపాయలు అన్నదాన నిమిత్తంగా 100 రూపాయలు అందించారు కనుక వారిని వారి కుటుంబాన్ని వీరాంజనేయ స్వామి వారు ఎల్లవెల్లా కాపాడాలని కోరుతున్నాం. వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవెల్లా కాపాడాలని కోరుతున్నాం. వారికి అన్నదాన నిమిత్తం 200 రూపాయలు అందించారు కనుక వారిని వారి ఉన్నాం మల్లయ్య వీరాంజనేయ స్వామి వారికి 100 రూపాయలు చదివించారు కనుక వారిని వారి కుటుంబాన్ని వీరాంజనేయ కాపాడాలని కోరుతున్నాం. వెంకటనారాయణ గారు వీరాంజనేయ స్వామి వారి అన్నదాన నిమిత్తం 100 రూపాయలు అన్నదాన నిమిత్తంగా 100 రూపాయలు తోట రంగారావు గారు ముడుగురు వస్తాయి వీరాంజనేయ స్వామి